విక్కీ అయితే మురళిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటూ ఉంటాడు. అది విని అరవింద్ అయితే, ఏంట్రా మీ బావగారితో అలా మాట్లాడుతున్నావు, నీకేమైనా బుర్ర పనిచేస్తుందా, సొంత బావగారిని అలాగనొచ్చా అంటే, అక్క వీడు నీచుడు అక్క, మూర్ఖుడు, నువ్వు ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నావు కాబట్టే నేను ఏమనలేక కామ్గా ఉన్నాను. ఇన్ని రోజులు వీడిని భరించాను, కానీ వీడి మూర్ఖత్వం హద్దు దాటుతుంది. ఆఖరికి నిన్ను కిడ్నాప్ చేసి నిన్ను చంపే వరకు వచ్చాడు కాబట్టి నేను వీడిని బతికి ఉంచనక్క, ఇంట్లో కూడా ఉంచను. నిన్ను చూసి కాబట్టి నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను, లేదంటే వెంటనే చంపేసేవాడిని అనేది అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు విక్కీ అని అంటే, అవును అక్క, నా మీద ఒట్టు అని అంటూ ఆ మాటలకి పద్మావతి కూడా ఆ సాక్షిని నేనే వదినా అనేది అంటూ ఉంటుంది. నీతో పెళ్ళి అవ్వకుండా పెళ్ళి అవ్వలేదని చెప్పి నాతో నిశ్చితార్థం చేసుకున్నాడు, నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నేను విక్కీ సార్ని పెళ్లి చేసుకున్నా ఇంకా నన్ను పెళ్లి చేసుకోవాలనే చూస్తున్నాడు. మిమ్మల్ని చంపేసి నన్ను పెళ్లి చేసుకోవాలని ఇప్పటికీ తనకి కోరిక ఉంది వదిన, అలాగా చాలామంది ఆడవాళ్ళతో ఆడుకుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అరవింద్ అయితే అలాగా షాక్ అవుతూ ఉంటుంది. అవును వదిన, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఇంట్లో చాలామందికి ఈ నిజం తెలుసు, కానీ మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఎవరు బయటికి చెప్పడానికి ఉండలేక భరిస్తున్నారు వీడిని, లేదంటే వీడిని ఎప్పుడో ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారా అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అరవింద్ అయితే షాక్ అవుతూ ఉంటుంది. విక్కీ కూడా ఇంట్లో నుంచి మురళిని వెళ్ళిపోమంటాడు. ఆ మాటలు విన్న అరవింద్ అయితే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది.